హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. చాలా వరకు పీరియడ్స్‌లో హ్మ్. పెయిన్, విపరీతమైన పెయిన్, అసలు ఇంక హ్మ్. భరించరాని పెయిన్ అని చెప్పేసేసి హ్మ్. అంటుంటారు. దానికోసం వచ్చేసి పెయిన్ కిల్లర్స్ లాంటివి టాబ్లెట్స్ అంటే హ్మ్. అసిక్లోఫెనాక్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. మరి హోమియోపతిలో ఈ పీరియడ్ పెయిన్ వచ్చినప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? అసలు ఎందుకు వస్తది ఈ పెయిన్ అనేది? పెయిన్ రావటానికి అవుతుంది. చాలా మంది డిస్మెనోరియా అంటాము. ఆహా! ఓకే. అది హెరిడిటరీ పరంగా ఉండొచ్చు. లేదంటే ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ అటువంటి ఫిజికల్ కాజెస్ లేవనేసి రూల్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇచ్చే రెమెడీ. యెస్. యెస్. మన బాడీలో ఎన్నో రకాల హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతాయని చెప్పాను కదా! దాంట్లో ఒక రకమైన హార్మోన్ ప్రోస్టాగ్లాండిన్స్. ఓకే. అవి ఓకే. ఎక్కువైనప్పుడు మనకి ఇట్లా పెయిన్స్ ఎక్కువొస్తాయి. డిస్మెనోరియా ఓకే. ఎక్కువొస్తుంది. ఆహాహా! సో దానికి కారణం ఏంటి? నో అదర్ ఫిజికల్ కాజెస్. హ్మ్. అంటే హ్మ్. అడినోమయోసిస్ అని పొర బాగా అంటుకుపోయి ఉండటం. లేకపోతే ఓకే. ఇంకా లోపల కంతులు ఉండటం అంటే ఫైబ్రాయిడ్స్. ఆహాహా! లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే ఓకే ఇంకా మ్యామ్. లోపల ఉండే లైనింగ్ వేరే దగ్గరికి ఫార్మ్ అవటం. ఓకే. సో ఇటువంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే పీసీఓడి లాంటి కండిషన్స్ ఉన్నాయా? అని ఆహాహా! చెక్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తాం. సిమ్టమాటిక్ రిలీఫ్‌తో పాటు ఓహ్! అండర్‌లయింగ్ కాజ్‌ని ఓకే. క్యూర్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో హోమియోపతిలో కూడా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఆహా! స్పెసిఫిక్‌గా ఇచ్చేవి ఉంటాయి. అంటే ఉంటాయి. మరి అసిక్లోఫెనాక్ లాంటివి కాకుండా అట్లా మీకు అట్లా పెయిన్ కాకుండా హోమియోపతిక్ యెస్. పెయిన్ యెస్. ఉంటాయి. కానీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మీకు హుహుహు. ఎవ్రీ సైకిల్ అవసరం లేకుండా ఇప్పుడు తగ్గించేస్తుంది. మనకు అలోపతిలో పెయిన్ కిల్లర్స్ డాక్టర్ సలహా లేకుండా హ్మ్. కొన్ని రోజులు అంటే మనం ప్రిస్క్రిప్షన్ చేయకుండానే హ్మ్. మెడికల్ స్టోర్‌కెళ్ళిపోయి తీసుకుంటా ఉంటారు. హ్మ్. సో, అలోపతి డాక్టర్సే చెప్తూ ఉంటారు. బాబు హ్మ్. వద్దు, మా అవును. సజెషన్ లేకుండా మీరు వాడకండి. అవును. కిడ్నీలు ప్రాబ్లమ్ వస్తది, లివర్ ప్రాబ్లమ్ వస్తది అవును. అంటూ ఉంటారు కదా! అవును. అట్లా మీరు కూడా మా దగ్గర పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి హ్మ్. అంటున్నారు కదా! మరి మీవి వాడినా కూడా ఏమైనా ప్రాబ్లమ్ వస్తదండి? చూడండి ఏ మెడిసిన్ అయినా అలోపతి, ఆహా! ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతి హ్మ్. ఓవర్ ది కౌంటర్ ఇస్ నాట్ గుడ్. ఓకే. ఓకే. అంటే హోమియోపతిలో మాకంతా ఏంటంటే పేషెంట్ సింప్టమ్స్ బట్టి మెడిసిన్స్. అది ఓకే. పెయిన్‌కి అక్యూట్‌గా పనిచేసే మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అండ్ హుహుహు. వి మీకెంత ఎలోపతిలో ఎంత క్విక్‌గా రిలీఫ్ వస్తుందో అంతే క్విక్ రిలీఫ్ ఓహ్! వస్తది ఓకే. హోమియోపతిలో గూడా. సింప్టమ్స్ మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఓకే. సో సింప్టమ్స్ మ్యాచ్ అవ్వాలంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఇది దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్‌కి మాత్రమే హోమియోపతి సూటబుల్ అన్నట్లు హ్మ్. అని అనుకుంటా ఉంటారు. హ్మ్. మీరేమో ప్రతిదీ యెస్. జబ్బుకి గూడా మేము ట్రీట్ చేస్తా యెస్. ఉంటున్నారు. ఇప్పుడొచ్చేసి నాకు ఏదైనా స్టమక్ పెయిన్ గాని, హ్మ్. లేదంటే నీ పెయిన్ గాని వెంటనే హ్మ్. వచ్చింది మ్యామ్. సో, హ్మ్. అలోపతిలో అసిక్లోఫెనాక్ ఏసుకున్నాననుకోండి, హ్మ్. ఒక 1 అవర్‌లో రిలీఫ్ వస్తది. అంటే హ్మ్. పెయిన్ హ్మ్. తగ్గినట్టు హ్మ్. ఉంటది. మరి అట్లా ఉంటదా? 1 అవర్‌లోనే మీ మెడిసిన్ అనేది పని చేస్తదా మాకి? చాలా ఫాస్ట్. అంటే డిపెండింగ్ ఆన్ ది కండిషన్. ఇప్పుడు హుహుహు. ఒకవేళ కనుక అక్యూట్ పెయిన్ కాలిక్ పెయిన్స్ ఉంటాయి గదా! ఆ! మెడిసిన్స్ తోటి మీకు కూడా 1 అవర్ కన్నా ముందే రిలీఫ్‌లొస్తాయి. ఓహ్! ఉంటాయి. ఓకే. ఓకే. కాతే క్రానిక్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకొచ్చింది ఆ పెయిన్? హుహుహు. క్రానిక్ పెయిన్ ఉందనుకోండి. లైక్ గాల్ స్టోన్ పెయిన్ వచ్చింది. ఓకే. ఓకే. అది మీరు అసిక్లోఫెలిన్ ఏసుకున్నా కూడా తగ్గదు. అవును. అవును. దానికి టైం తీసుకుంటుంది. హుహుహుహు. రైట్? పెయిన్ రిలీఫ్ మీకు తొందరగానే వస్తుంది. మన యెస్. స్పెసిఫిక్ రెమెడీస్ వాడితే గనక. ఓకే. కానీ లోపల రూట్ క్లియర్ అవ్వటానికి మటుకు టైం తీసుకుంటుంది. ఓకే. ఓకే. మీరు చెప్పిన సింప్టమ్స్ బట్టి ఎంత టైం నుంచి ఉంది. ఇంకా హుహుహు. ఏమేం మెడిసిన్స్ వాడి ఇంకా సిస్టమ్ పాడు చేసుకున్నారు. యెస్. యెస్. ఇవన్నీ ఉంటాయి గదా! దానికి తగ్గట్టుగా అండ్ డిసీజ్ పరంగా ట్రీట్మెంట్ కోర్స్ ప్లాన్ అవుతుంది. సో, మీలో ఈ లక్షణాలు ఏమన్నా కనపడ్డాయి, మాకు గూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందని జెప్పేసి అంటున్నారు. సో, మీరు గూడా డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేసేసి అపాయింట్‌మెంట్ ద్వారా మీరు డాక్టర్స్‌ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ ఆరా అనేదానిది. హ్మ్. ఆ హ్మ్. తర్వాత ఆ హెడేక్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా అసలు లైట్స్ కూడా చూడలేం. ఫోటోఫోబియా. ఓకే. ఆహాహా! సౌండ్స్ కూడా వద్దు. అంత సెన్సిటివిటీ ఎళ్ళిపోతుంది. ఓహ్! ఒక్కళ్ళమే ఉండాలి. తల కట్టేసుకొని ఉండాలి. హ్మ్. హ్మ్. ఎవ్వరిని డిస్టర్బ్ చేయొద్దు ఓకే. అనేది. అండ్ మైగ్రేన్ ఎప్పుడు కూడా పీరియాడికల్‌గా వస్తుంటుంది.